చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా मादी केसीआर प्रभुत्व ఉన్నప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए. उससे क्या हो गया, ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందంట ఒక్కొక్క యూనిట్ కు. ఇయాల 90,000 80,000 లక్ష రూపాయల బిల్ వస్తుందంట. అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చడానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవలకు లాభం జరిగింది ఈ రెండేళ్లలో ఆలోచన చేయండి. మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు. 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు. తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరునే ఉంచుతా, కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని, రోడ్లు గాని, మురికి కాలువలు గాని, ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇడిచిపెట్టిరంట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులున్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినామనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్? మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? ఎవడన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులం మనము. ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్లు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టం. నీ 420 హామీలు అమలయ్యేదాకా, तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी, तब तक नहीं छोड़ेंगे. हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने. आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे. मिला किसी को सोना छोड़ो, सोने नहीं दे रहा छो रहे रेवंत रेड्डी. सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा. 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया. हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको 2,500 रुपया मिलेगा. मिला किसी को? ना रमजान का तोहफा देता है, ना हमारी रीत और रिवाज की इज्जत करता है, और बार बार बड़े भाई की जिक्र करता है. बार बार बड़े भाई. ऊपर राहुल बाबा है दिल्ली में, उन्होंने नादान है बेचारा. राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है. चौकीदार कौन है? चौकीदार चोर है बोलता राहुल बाबा. रेवंत बाबा क्या बोलता मालूम आपको? नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है.
उन्हों बड़े भाई कहते मोड़ी, इन्हों छोटे भाई कहते ऊपर मोड़ी, यहाँ पे केड़ी। आप सोचो जरा, ऊपर मोड़ी, यहाँ पे केड़ी। इस वास्ते मैं बोल रहा हूं, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूं, यहां पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते